విశాఖ డైరీ పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గురిజాడ విగ్రహం ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. డైరీ లాభాల్లో ఉన్నప్పటికీ లీటర్కు ₹2 పెంచి వినియోగదారులపై భారం మోపిందని విమర్శించారు. ధరల పెంపుతో పాల ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చులు పెరిగాయని చెప్పడం యాజమాన్యం అబద్ధమని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని ధరల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ డైరీ పాల ధరలు పెంచడాన్ని ఖండించండి. విశాఖ డైరీ యాజమాన్యం పాల ప్యాకెట్ లీటర్ పాల ప్యాకెట్ మీద ₹2, అలాగే లీటర్ పెరుగు మీద ₹4 ప్రజల మీద భారం వేసి ఈ రకంగా ప్రజలు నెట్టి విచ్చే విధంగా విశాఖ డైరీ పూనుకుంది. దీన్ని వెంటనే రద్దు చేయాలి, పెంచిన ధరలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధరలపై నియంత్రణ అనేది పెట్టాలి అని చెప్పేసి అన్నది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే కోట్ల రూపాయల లాభాలు వస్తున్నా కూడా అలాగే వినియోగదారులు కోట్లలో ఉన్నారు. అంత ముందు ఒక విశాఖపట్నంకే పరిమితమైన విశాఖ డైరీ వినియోగదారులు మొత్తం ఈ రోజు ఉత్తరాంధ్రతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా వినియోగదారులు అనే వాళ్ళు కోట్లాది మంది పెరిగారు. కాబట్టి కోట్లలోనే లాభాలు వస్తున్నాయి. ఇంకా ఆ లాభాలు సరిపోవని చెప్పేసి అని ₹20 కోట్ల ఇంకా పెంచాలని చెప్పేసి అన్నది పూనుకుంది. ఈ రకంగా గతసారి మే నెలలో పెంచింది, మళ్ళీ ఇంకా 9 నెలలు పూర్తి కాకుండానే మళ్ళీ రెండోసారి పెంచడం అనేది జరిగింది. వెంటనే ఈ పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే విశాఖ కార్మికులు ఎవరైతే ఉన్నారో, విశాఖ డైరీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వడం లేదు. కిందటిసారి 400 మందిని పనుల నుంచి తీసివేయడం జరిగింది. అలాగే పాట రైతులకు కూడా గిట్టుబాటు ధర అనేది ఇవ్వడం లేదు. ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ వినియోగదారుల మీద ధరలు పెంచి ప్రజల మీద భారాలు వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. వెంటనే కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలు తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ డైరీ యాజమాన్యం ప్రజల మీద ప్రతి లీటరు పాల మీద ₹2 ధర పెంచింది. ఇది సంవత్సరంలో రెండోసారి. 6 నెలల క్రితం ఒకసారి ₹2 పెంచింది, మళ్ళీ ఇప్పుడు ₹2 పెంచింది. వెరసి ₹4 భారం వేసింది ప్రతి లీటర్ పాల మీద. పాలు రేటు పెరిగిపోతే పాల ద్వారా తయారైన ఉత్పత్తులు రేటు కూడా పెరిగిపోతాయి. ప్రజలకు అమ్మే భారం పడుతుంది. విశాఖ డైరీ గత సంవత్సరం దాదాపు ₹8.5 కోట్ల లాభాలు ఆర్జించింది. ఆ లాభాల కారణం పాల సేకరణ రైతులు, కార్మికులు, వినియోగదారులైన ప్రజలు. వాస్తవంగా లాభాలు పెరిగితే వీరికి ఆ లాభాల్లో వాటా ఇవ్వాలి. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు విశాఖ డైరీ యాజమాన్యం ₹8 కోట్ల లాభాలు సరిపోలేదట, ₹20 కోట్ల లాభాలు కావాలంట. అందుకని లాభాలు తీసుకుంటూనే మరోవైపు నుంచి ప్రజల మీద ప్రతి లీటర్ పాల మీద మళ్ళీ ₹2 పెంచడం చెప్పేది దుర్మార్గ విషయం. కాబట్టి తక్షణమే పెంచినటువంటి పాల ధర రద్దు చేయాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదే సహకార చట్టం ప్రకారంగా డైరీకి వచ్చిన లాభాల్లో వాటాల్ని రైతులకి, కార్మికులకి ఇవ్వాలని, వినియోగదారుల మీద, ప్రజల మీద ఈ ధరల భారాలు తగ్గించాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకుని అక్రమంగా ధరలు పెంచుతున్నటువంటి డైరీ యాజమాన్యం ఆడారి ఆనంద్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలి, ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆడారి ఆనంద్ కుమార్ తాలూకా అక్రమాలు, అవినీతి మీద, నిధుల దుర్వినియోగం మీద సభాసంగం చేసింది ప్రభుత్వం 2004లో. కానీ ఓసరిలాగా అధికార పార్టీలో చేరి, బీజేపీలో చేరి
ఆ అక్రమాలని, అన్యాయాల్ని, అవినీతిని రూపుమాపుకోవాలని చెప్పని ఆడారాన్ని కొందరు చూస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని సభా సంఘం నివేదికని త్వరగా వచ్చే విధంగా సమగ్ర విచారణ కల్పించి, ఎందుకంటే ఈ నిధులు ప్రజలవి, రైతులవి, కార్మికులవి, వినియోగదారులవి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఈ సమగ్ర విచారణ వెంటనే త్వరితంగా చేర్పించి ఆడవారి ఆనందకుమార్ మీద దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి. ఆ నిధులు ప్రజలు పొందాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజాగ్రహం తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం.